స్టార్టప్ సూత్రం. మనం ఫైనల్ గా అయితే ఈ తార్నాకలో ఈ సంతాన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ వినికిడి సమస్యలు ఉన్న వారికి, మాటలు రాని వారికి అయితే చూడడం జరుగుతుందంట. అసలు ఇక్కడ ఉన్న వారు అసలు డాక్టర్స్ ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. వచ్చేసి స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ లో అయితే ఉన్నాము. చాలా వరకు అసలు ఈ రోజులలో చూసుకున్నట్టయితే ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకే గాని, ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వారికి గాని, ఇంకా ముసలి వాళ్ళకి గాని, అది ఫుడ్ ప్రాబ్లమా లేదంటే వాతావరణం ప్రాబ్లమా మనకు అర్థం అవ్వట్లేదు. చాలా వరకు చెవు ప్రాబ్లం వస్తుంది. సో అసలు ఆ చెవు ప్రాబ్లం అనేది ఎందుకు వినిపించకుండా అయిపోతుందో గిడంగా మనకు అర్థం కావట్లేదు. మిషన్ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆ మిషన్ ఎందుకు పెట్టుకోవాలా ఇంతకు అర్థమే కావట్లేదు కదా. సో మన ముందు ఉన్నారు డాక్టర్ రమేష్ గారు. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆ మిషన్స్ పెట్టుకోవాల్సి వస్తుందో గిడంగా తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అసలు చెవిడు అని చెప్పేసి చాలా వరకు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు గాని, ఆ ఒక మిడిల్ క్లాసెస్ వాళ్ళకే గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకు ఆ ప్రాబ్లం రైజ్ అవుతున్నది సార్? జనరల్ గా ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే బై బర్త్ రావచ్చు, మధ్యలో రావచ్చు, ఏజ్ పైబడడం వల్ల రావచ్చు, చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, రేడియేషన్ వల్ల రావచ్చు. ఈ మధ్యన యూజ్ చేస్తున్న డివైజెస్ ఎక్కువ శాతం చెవిలో పెట్టుకుని ఎక్కువ టైం లాంగ్ టైం యూజ్ చేయడం వల్ల రకరకాల కారణాలు ఉన్నాయి చెవుడు రావడం అనేది. కానీ అన్ని చెవులకి మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రీటబుల్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చెవిలో పుండు పడుతుంది, చీము గారుతుంది, వాటికి మెడిసిన్ ఉంది, లేదా సర్జరీ ఉంది. ఇప్పుడు చెవిలో పొర ఉంటుంది, ఆ పొరకు చిల్లు పడుతుంది, దానివల్ల కూడా వినికిడి తగ్గుతుంది, దానికి మెడిసిన్ ఉంది. ఇది మెడిసిన్ వల్ల తగ్గుతుందా, మిషనే పెట్టుకోవాలా అనేది ఒకసారి ఎవరైనా చెవిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. మా దగ్గరికి వచ్చి దానికి ఒక 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ టెస్ట్ లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, అది మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ వల్ల తగ్గుతుందా, లేదు మిషనే పెట్టుకోవాలా అనేది ఇమీడియట్ గా తెలిసిపోతుంది. సరే, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చెవుపోటు అని చెప్పేసి కూడా చిన్న చిన్న పిల్లలే సఫర్ అవుతున్నారు. అసలు అంటే చెవులో ఇన్ఫెక్షన్స్ వల్ల అంటారా, వాళ్ళు బై బర్త్ తోనే చెవుడు రావడం ప్రాబ్లమా, అసలు ఎందుకు అట్లా అయిపోతున్నది? జనరల్ గా చిన్న పిల్లల్లో చెవి నొప్పి రావడం అనేది స్లైట్లీ కామన్. అది వాళ్ళకి ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉంటది కాబట్టి, దానివల్ల కొంచెం చాలా చిన్న పిల్లలకి అయితే అది చెవి నొప్పి అంటే అది వేరే ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంది ఆ పెయిన్ అనేది. కానీ చెవుడు అనేది కొంతమంది బై బర్త్ వస్తుంది, పుట్టుకతోనే వినపడదు వాళ్ళకి. వాళ్ళు పిలిచిన పలకరు, క్లాప్స్ కొట్టినా కూడా వాళ్ళకి తల తిప్పడం, చూడడం ఇట్లాంటివి చేయరు. అది తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పుట్టిన వెంటనే మేము టెస్ట్ చేస్తున్నాం. కొన్ని హాస్పిటల్స్ లో మ్యాండేటరీ చేశారు. పుట్టిన వెంటనే వాళ్ళకి వినబడుతుందా లేదా అని టెస్ట్ చేస్తే వినబడుతుందా లేదా అని ఇమీడియట్ గా తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం చూసుకోవచ్చు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు మిషన్ పెట్టుకోవాలని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. అట్లా అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా చాలా సిగ్గుతోనే ఇబ్బంది పడి ఆ మిషన్లను పెట్టుకోవట్లేదు. ఇంకా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పెరిగిపోతా ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఈ ఏదైతే మనం వాళ్ళకి వచ్చిన చెవుడు ఏ రకమైన చెవుడు అనేది డయాగ్నోసిస్ చేసిన తర్వాత సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అయితేనే హీరింగ్ మిషన్ పెడతాం. అంటే వినిపించే నరం వీక్ అవుతుంది అది బ్రెయిన్ లో. ఆ ప్రాబ్లం వచ్చిందంటే దానికి మందు గానీ ఆపరేషన్ గానీ ఏమీ లేదు. సార్, ఆ మిషన్ పెట్టడం వల్ల యూజెస్ ఏముంటాయి సార్? అంటే ఏమైనా మెదడుకి ఇబ్బందిగా ఉంటదేమో అని చెప్పేసి నాకు ఆలోచన. లేదు, ఒకసారి మిషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదైతే వినపడట్లేదో, ఎంత పర్సెంటేజ్ అయితే వినపడట్లేదో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే వాళ్ళకి 50% వినిపించట్లేదా, 60% వినిపించట్లేదా, కొంతమందికి ఒకటి 50% వినబడుతుంది, ఒకటి నార్మల్ గా ఉంటుంది. ఒక చెవి 90% పోతుంది, ఒకటి 50% పోతుంది. ఆ లాస్ ని మనం హీరింగ్ ఎయిడ్ తో ఇది 50% వినిపించేలా చేస్తాం, ఇది 90% వినిపించేలాగా దానికి తగిన మిషన్ మనం పెడతాం వాళ్ళకి. సార్, నా ఫ్రెండ్ చూసుకున్నట్టయితే మొన్న చెప్పినది నాకు, ఆ ఎలక్ట్రాన్ మిషన్ పెట్టుకోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, సో అది పెట్టుకోవడం పోవడం వల్లనే నాకు యూస్ఫుల్ ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి తను చెప్తున్నది. అంటే ఎలక్ట్రానిక్ ఎందుకు ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి? అది ఇబ్బంది అంటే అందులో హీరింగ్ మిషన్ లో రకరకాల మిషన్లు ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ పూర్వం ఒక డబ్బా వచ్చేది, వైర్ పెట్టుకునేవారు. అదేంటంటే డిజిటల్ మిషన్ కాదు, అది ఎలా ఉన్నదో అలాగే యాంప్లిఫై చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత కొంచెం అనలాగ్ మిషన్లు వచ్చాయి, ఆ తర్వాత డిజిటల్ మిషన్లు వచ్చాయి, ఇప్పుడు ప్రోగ్రామబుల్ మిషన్లు వచ్చాయి. ఈ రకరకాల మిషన్లు ఏం చేస్తాయంటే
వాళ్ళకి స్మూత్ గా వినిపించేలాగా మేము ప్రోగ్రామ్ చేస్తాం హియరింగ్ ఎయిడ్ లో ఉన్న క్వాలిటీని బట్టి. సార్ అది వర్క్ చేస్తున్నట్టు రిజల్ట్ ఎలా కనిపిస్తుంది మీకు? ఆ చెవుడు ఉన్న వాళ్ళకి పెట్టుకున్న వెంటనే వినిపిస్తుంది అంటే వాళ్ళకి రిజల్ట్ ఏంది అనేది అందులో తేడాలు చూపించేస్తుంది. జనరల్ గా వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే టెస్ట్ చేసి వాళ్ళకి తగిన మిషన్లు మేము 2-3 రకాలు పెట్టి వాళ్ళకి ట్రయల్ ఇస్తాం. ఫస్ట్ ఎలా వినబడుతుంది ఏంటి, సరే ఒక బేసిక్ మోడల్ పెడతాం. ఓకే, ఇప్పుడు 60-70 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడ్వాన్స్ క్వాలిటీ డిజిటల్ క్వాలిటీ ప్రోగ్రాములు ఇంత అడ్వాన్స్ క్వాలిటీ వాళ్ళకి అవసరం లేదు. జనరల్ గా వాళ్ళకి వినబడితే చాలు. అది పెట్టి చూసి బాగుంది అనుకుంటే వాళ్ళకి ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు సార్ వాళ్ళకి ఏమన్నా క్లాసెస్ ఉంటాయా సార్? అంటే ఇట్లా కొంచెం ట్రైన్ చేస్తూ ఉంటారు. ఒకసారి వినపడట్లేదు అంటే వాళ్ళకి మేము హియరింగ్ మిషన్ పెడతాము, పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అదే బై బర్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మాటలు కూడా రావు, వినిపించకపోవడం వల్ల మాటలు రావు. అవును సార్, అది 90% 80% ప్రాబ్లం ఉన్న ఈ మధ్య కాలంలో చాలా రేజ్ అవుతుంది సార్, ఆ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి హియరింగ్ మిషన్ పెట్టిన తర్వాత ఆడిటరీ ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం. అది ఇవ్వాల్సి వస్తుంది, స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సార్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫీ ఎంత ఉంటుంది సార్ మనది? టెస్టింగ్ ఫీజు అన్ని కలిపి 1000 రూపీస్ ఉంటుంది. మేము ట్రయల్ ఇస్తాము, హియరింగ్ టెస్ట్ చేస్తాము, ఇచ్చిన తర్వాత వాళ్ళకి తగిన మిషన్ మేము పెడతాం. వాళ్ళకి 2-3 మొత్తం 20 రకాలు ఉంటాయి. అంటే ప్రైస్ కూడా చాలా వరకు ప్రైస్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి మేము పెట్టలేము అని చెప్పేసి పెడతలేరు. అట్లా ఫ్రెండ్లీ బడ్జెట్ లో కూడా దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఎంత ప్రైస్ నుండి ఎంత ప్రైస్ వరకు ఉంటాయి సార్ ఈ మిషన్స్? క్వాలిటీని బట్టి ఇందాక నేను మీకు చెప్పాను కదా, రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఈ బేసిక్ మోడల్ పెట్టేసుకుని మీకు సరిపోతుంది అంటే లేదు, ఇంత అడ్వాన్స్ క్వాలిటీ పెట్టుకోండి అని చెప్పుకోవడానికి లేదు. ఏజ్ ని బట్టి ప్రైసెస్ ఉంటాయి, ఏజ్ ని బట్టి కాదు, ప్రాబ్లం బట్టి ఉంటుంది. హియరింగ్ ఎయిడ్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చా సార్ ఆ మిషన్? మళ్ళీ లేదంటే ఈ ఏజ్ నుండి ఏజ్ వరకు లిమిట్ అట్లా ఉంటుంది? ఏజ్ లిమిట్ ఏమి ఉండదమ్మా, ఎవరికైతే వినపడట్లేదో వాళ్ళు మిషన్ పెట్టుకోవాలి. చిన్న కిడ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకైనా హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి, ఏం కాదు. అది కాకుండా కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక సర్జరీ ఉంటుంది. పుట్టుకతోనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వినిపించే నర్వ్ కి కనెక్ట్ చేసే ఒక హియరింగ్ మిషన్ లోపల పెడతారు, అది సర్జరీ చేస్తారు. పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పుట్టిన వెంటనే పిల్లలు మాట్లాడటం నేర్చుకుంటారు, కానీ అది బయటకు వచ్చేటప్పుడు మనకు 1 year టైం పడుతుంది. పుట్టుకతోనే వింటారు, వినడంతో నేర్చుకుంటా ఉంటారు. ఎప్పుడైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి మనం మాటలు నేర్పించడం స్టార్ట్ చేయాలి వాళ్ళకి. ఆ చేసిన తర్వాత వాళ్ళకి మాటలు వస్తాయి. అది కాక్లియర్ ఇంప్లాంట్, అది పెద్ద సర్జరీ. ప్రైవేట్ గా చేయించుకుంటే ఒక 10-12 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది. మాటలు రావడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఆ అవకాశం లేనప్పుడు హియరింగ్ మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక చిన్న పిల్లలైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే వినిపించే నరం వీక్ అయ్యి పర్సంటేజ్ తగ్గింది అంటే దానికి తగిన మిషన్ వాళ్ళు ట్రయల్ తీసుకుని కొంతసేపు ఇక్కడ విన్న తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఇందాక వాడికి కాలేజ్ అమ్మాయిలు కూడా సిగ్గుపడతారు కదా అని చెప్పేసి అందుకే 20-30 రకాల మిషన్లు. ఎందుకంటే క్వాలిటీని బట్టి, మోడల్స్ని బట్టి. ఆ మోడల్ కూడా నేను చూపిస్తా. కొన్ని చిన్నవి ఉంటాయి, చెవి లోపల పెట్టుకుంటారు, కొన్ని ఇలా సన్నగా ఉండి వెనక పెట్టుకుంటారు, కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. సపోజ్ 80% ప్రాబ్లం ఉంది, వాళ్ళు మాకు చిన్నవి కావాలి, లోపల కావాలి అంటే రాదు. ఎందుకంటే అంత చిన్న మిషన్ లో తక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి హై పవర్ ఎస్పీ సూపర్ పవర్ హియరింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి. ఒక 90% ప్రాబ్లం ఉన్నా, 100% ప్రాబ్లం ఉన్నా కూడా మిషన్ పెట్టవచ్చు. కానీ దానికి తగిన పవర్ ఉన్న మిషన్ పెట్టుకోవాలి. దానికి తగినట్టు కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయాలి. హియరింగ్ టెస్ట్ ఎలా చేస్తాం మేము, అసలు మిషన్లు ఎలా పెడతాము, వాటి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సార్ ఇది అంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇన్ని అవర్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి, లేదంటే ఇష్టం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు? వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనలాగే బయట తిరుగుతున్నారో, ఎంతసేపు అందరితో మాట్లాడుతున్నారో అంతసేపు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. దానివల్ల వాళ్ళకే ఉపయోగం. ఉన్న చెవుడు ఒకసారి చెవుడు వచ్చింది అంటే అది ఇంకా డిటరేట్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయాలి అంటే హియరింగ్ ఎయిడే ఉపయోగపడుతుంది. ఆ సౌండ్ వేవ్స్ వెళ్ళడం వల్ల, అది యాక్టివేషన్ లో ఉండడం వల్ల చెవుడు అనేది తొందరగా డౌన్ అయిపోకుండా ఉంటుంది. అంటే రాత్రి ఎలాగా పెట్టుకోరు, పడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు తీసేస్తారు. మిగతా టైంలో ఎంత ఎక్కువ వాడితే వాళ్ళకి అంత ఉపయోగం.
అంటే చాలా వరకు ఇప్పుడు క్లాసెస్ ఇప్పుడు చదువుకునే పిల్లలు అయితే క్లాసెస్ టైంలోనే పెట్టుకుంటున్నారు సిగ్గుబడి, నార్మల్ టైంలో పెట్టట్లేదు. అట్లా వాళ్ళకి ఇంకా ఏమైనా అది పెరిగే అవకాశం ఉందా లేదంటే తగ్గే అవకాశం ఉందా? ఒకసారి చెవుడు వచ్చిందంటే అది తగ్గుతానే ఉంటుంది. అది బెటర్ కావడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి అంత వీలైతే అంత ఎక్కువ వాడమని చెప్తాం మేము. క్లాసెస్ లోనే వాళ్ళకి ఉపయోగం అని కాదు, ఒకసారి అది వినడం అలవాటు పడ్డారు అంటే డైలీ లైఫ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితో మాట్లాడినా వాళ్ళకి అవసరమే కదా. క్లియర్ గా వినబడాలి అంటే వాళ్ళకి మనం ఎలా వింటున్నాం వాళ్ళు అలాగే వింటారు. మిషన్ వింటారు అంటే చెవికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వినిపిస్తుంది అనేది మనకి ఈ టెస్ట్ లో తెలిసిపోతుంది. మనం ఇలా సౌండ్ ప్రూఫ్ క్యాబిన్ లో పెట్టి వాళ్ళకి ఇట్లా డోర్ క్లోజ్ చేసి బయట శబ్దాలు వినపడకుండా ఉంచి టెస్ట్ చేస్తాం. ఓకే, ఇంకొకటి ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఈ ఇంపిడెన్స్ ఏంటంటే చెవి లోపల ఏమన్నా చీము ఉందా, గుబులు ఉందా, లోపల ఏమన్నా బోన్స్ దగ్గరికి అయిపోతున్నాయా, ఆ మొబిలిటీ తగ్గిందా, ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మిడిల్ ఇయర్ పెథాలజీ దీంట్లో మేము తెలుసుకుంటాం. ఇదంతా కంక్లూజన్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మాకు తెలుస్తుంది. అట్లా కానీ అబ్నార్మాలిటీ వచ్చింది అంటే వాళ్ళకి మందులు వాడవలసి వచ్చినా, సర్జరీ చేయవలసి వచ్చినా ఈఎన్టీ డాక్టర్కి మేము రిఫర్ చేస్తాం. వాళ్ళు సర్జరీ చేస్తారు, లేదంటే మందులు రాస్తారు, తగ్గిపోతుంది. లేదు సెన్సరీ న్యూరల్ హెయిరింగ్ లాస్, వినిపించే నరం వీక్ అయింది అంటే మిషన్ పెట్టవలసి వస్తుంది. అది ఏ మిషన్ పెట్టాలి ఏంటి, ఆ టైప్స్ ఏముంటాయి, రేట్లు ఎంత ఉంటాయి అనేది కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, చూడండి. ఈ ఇయరింగ్ మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ మోడల్స్ ఉంటాయి, రేట్స్ ఎంత నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్పినారు కదా, ఒకసారి చూపించండి. ఓకే. ఫస్ట్ వాళ్ళకి చెవుడు ఉంది, అది కూడా ఇయరింగ్ మిషన్ పెట్టుకోనే చెవుడే, మందులతోనే ఆపరేషన్ వల్ల తగ్గదు అనుకున్నప్పుడు ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాటికి ఎన్ని రకాలు ఉన్నాయంటే మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇట్లా పెద్దగా ఉంటాయి, ఇది ఒక మోడల్. చెప్తా. ఇది ఇలా బ్యాటరీతో పెట్టుకోవాల్సి వస్తుంది, ఇది బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకుని ఇలా చెవిలో పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది. ఇది ఒక మోడల్. ఓకే, ఈ కొంతమంది ఇంతగా పెద్దగా వద్దు మాకు చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా చిన్నగా వస్తాయి, ఈ మోడల్. ఇదేంటంటే కొంచెం ఇంక లేడీస్కి అయితే కొంచెం జుట్టు అలా పెట్టుకుంటే ఇది కూడా కనిపించదు, ఇది ఒక మోడల్. ఇంకా చిన్నగా కావాలి, చెవి లోపలే పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా ఇట్లా కూడా వస్తుంది. ఇదేంటంటే కస్టమైజ్డ్, వాళ్ళ చెవి సైజ్ తీసుకుని దాని ప్రకారం మిషన్ తయారు చేసి పెడతాం మనం. ఇది కూడా బ్యాటరీతోనే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక 50-60% వరకే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయగలం. అంత పర్సెంటేజ్ చెవుడు ఉన్న వాళ్ళకి. చాలా ఎక్కువ చెవుడు ఉంది, 80%, 90% ఉంది అంటే ఇలాంటి చిన్న మిషన్లు కావాలని చాలా మంది అడుగుతుంటారు, కానీ మేము వాళ్ళకి సజెస్ట్ చెయ్యం. ఎందుకంటే దాంట్లో అంత పవర్ ఉండదు ఎంత ఖర్చు పెట్టినా కూడా. అలాంటి వాళ్ళకి ఈ పెద్ద మిషన్లు పెట్టుకోవాలి, సూపర్ పవర్ అని చెప్పేసి వాటిలో పెట్టుకోవాలి. ఈ మోడల్స్ అంటే ఇట్లా ఉంటాయి, ఇలా చెవి వెనక పెట్టుకునేవి, చిన్నగా ఉండేవి, చెవి లోపల పెట్టుకునేవి మోడల్స్. ఇందులో క్వాలిటీస్ని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఏంటంటే డిజిటల్ క్వాలిటీ, ప్రోగ్రామబుల్ క్వాలిటీ, స్పీచ్ అండ్ నాయిస్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి, వాటి వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి దానిది కూడా దాని రేట్ దాని మీదే ఉంటుంది. ఇది చూడండి, దీనిపైన ఇక్కడ ఉంది, ఇది 21,000 ఉంటుంది ఈ మోడల్. ఇప్పుడు కొంతమంది ఈ బ్యాటరీలు పెట్టుకోకుండా మాకు బ్యాటరీలతో పని లేదని ప్రతి వారం మేము బ్యాటరీ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బ్యాటరీ లేకుండా రీఛార్జబుల్ ఇయరింగ్ ఎయిడ్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఇదేంటంటే జస్ట్ ఛార్జ్ పెట్టుకుంటే ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు 2 చెవులకి చెవుడు ఉంది అంటే 2 మిషన్లు పెట్టుకోవాలి. ఒక చెవుకే చెవుడు ఉంది అనుకుంటే ఒకటే పెట్టుకుని వెళ్ళొచ్చు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. ఇలా దీంట్లో పెట్టిన వెంటనే ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది, మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిషన్ అంటే ఎప్పటికప్పుడు తీసినప్పుడల్లా ఆఫ్ చేయాలి, ఇలా ఓపెన్ చేసి పెట్టాలి, మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకోవాలి, మళ్ళీ అవసరం లేనప్పుడు తీసి పెట్టాలి. ఇదేంటంటే దాంట్లో పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ తీసిన వెంటనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. బ్యాటరీలు ఖర్చు ఉండదు, లైఫ్ ఎక్కువ ఉంటుంది, డిజిటల్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇప్పుడు కొంతమంది ఈ ఛార్జర్స్లోనే ఇది అయితే ఎప్పుడు అలా ఉండాలి, కొంతమంది ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఛార్జర్ ఎక్కడ పట్టుకెళ్ళాలి అనేది ఒకటి క్వశ్చన్. అలాంటి వాళ్ళకి వేరే మోడల్స్ ఇట్లా. ఇదేంటంటే దీంట్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు, లైక్ పవర్ బ్యాంక్ లాగా. ఇప్పుడు దీంట్లో బ్లాక్ కావాలంటే బ్లాక్ వస్తుంది, బీజ్ కలర్ కావాలంటే బీజ్ కలర్, వాళ్ళకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని కొని పట్టుకెళ్ళవచ్చు. ఇదైతే ఒక్కొక్కటి 120, 2 కలిపి 1,27,000 వస్తుంది ఇది పేరు. అలాగా
20,000 దగ్గర నుంచి ఇంచుమించు 6 lakhs వరకు కూడా ఇయరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. ఓకే ఇవన్నీ ఏంటంటే ఈ క్వాలిటీని బట్టి, వాటి పవర్ని బట్టి, ఆ ఇంటర్నల్ కొన్ని బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు ఐఫోన్ వాడేవాళ్ళు ఉన్నారు, దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ హియరింగ్ ఎయిడ్లోనే వాళ్ళు మాట్లాడేసుకోవచ్చు. సెపరేట్గా ఫోన్ తీసుకుని పైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే హియరింగ్ ఎయిడ్లోనే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఏమైనా సాఫ్ట్వేర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలాంటివి మంచి యూజబుల్. అది ఈ రీఛార్జబుల్ అదైతే ఒక్కొక్కటి 45,000 అవుతుంది స్టార్టింగ్ ప్రైస్. అలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చెవి లోపలే కూడా 45,000 దగ్గర నుంచి ఉన్నాయి ఈ మోడల్స్ కూడా. ఇది సైజ్ తీసుకుని ఒక 10-15 days టైం పడుతుంది. ఈ సైజ్ పంపించి వాళ్ళు రిపోర్ట్ పంపించి దాని ప్రకారం మిషన్ తయారు చేయించి తీసుకొస్తాం. అది కరెక్ట్గా వాళ్ళ చెవి ఎలా ఉందో అలా ఫిక్స్ అయ్యి లోపలికి వస్తుంది. ఓకే అది మళ్ళీ తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇది బ్యాటరీతోనే వర్క్ చేస్తుంది. బ్యాటరీ తీసుకోవాలి, పెట్టుకోవాలి. ఎవ్రీ వీక్ బ్యాటరీ అయిపోతుంది. ఓకే అది ఇదైతే 15 days అట్లా వస్తుంది బ్యాటరీ. ఈ రీఛార్జబుల్కి అయితే ఏ బ్యాటరీలు అవసరం లేదు, బ్యాటరీ మార్చవలసిన అవసరం లేదు, ఆఫ్ అండ్ ఆన్ అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అవి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి 45,000 దగ్గర నుంచి ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ క్వాలిటీ అంటే ఇది పేరు వస్తుంది. ఒక్కొక్కటి కొనుక్కుంటే 67,000 సమ్ చేంజ్ ఉంది. ఓకే సార్. అన్నీ కూడా బాక్స్ పైనే వాటి రేటు, దాని క్వాలిటీ అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అట్లా. అది హియరింగ్ ఎయిడ్స్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఫస్ట్ వాళ్ళు హియరింగ్ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాత అది అసలు మిషన్ పెట్టాలా వద్దా, మందులతో తగ్గుతుందనే తెలిసిపోతుంది. అప్పుడు మిషన్ పెట్టాలంటే మేమే చూపిస్తాం. ఒక 2-3 రకాలు పెట్టి చూపిస్తాం. వాళ్ళు పెట్టుకుని వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని అమౌంట్ చూసుకుని ఏది కావాలనేది డిసైడ్ చేసుకుని తర్వాత వచ్చి కొనుక్కోవచ్చు. ఇది మేము చెప్పేది వాళ్ళకి. ఓకే